గరిమండలు ఎంతమంది వచ్చారు ఇక్కడ? గరిమండ విలేజ్ వాళ్ళు, గరిమండ గ్రామస్తులు చేతులెత్తండి ఒకసారి. ఓకే ఓకే. గరిమండకి 12,60,000 శాంక్షన్ వచ్చిందంట డ్రింకింగ్ వాటర్. అలాగే మనకు బాలరేవుల్లో నీరు లేదు అని ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి కంప్లైంట్ వెళ్ళింది. ఇప్పుడు కలెక్టర్ గారు ఇప్పుడు ఉండగానే మాట్లాడారు. బాలరేవుల్లో ఏ సమస్య ఉన్నా, ఈ గడిమండలో ఏ సమస్య ఉన్నా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయమని చెప్పడం జరిగింది. అలా మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక కాగితం రాసి ఎంపీడీఓ గారు ఇవ్వండి, లేకపోతే మన బాబురావుకి ఇవ్వండి, లేకపోతే ఫోన్ చేసి చెప్పండి. అధికారులు వస్తాము. ఇప్పుడు మీ పరమేశ్వరరావు కంప్లైంట్ పెట్టాడు. ఆ కంప్లైంట్ పెట్టడం వల్ల ఈరోజు రావడం జరిగింది, అంతే కదా. అందులో ఎంత నిజం ఉంది అన్నది తేల్చడానికి ఎంక్వైరీ. అది ఎంక్వైరీ తేల్చిన తర్వాత మళ్ళీ మీ గ్రామానికి వచ్చి ఒక గ్రామ సభ పెట్టిస్తారు ఎంపీడీ గారు వాళ్ళు. ఓకేనమ్మా. కాబట్టి మీరు ఎక్కువ మంది చదువు, అందరూ యూతే ఉన్నారు, అందరూ యూతే ఉన్న పెద్దలు ఎవరు లేదు, తక్కువ ఉన్నారు. కాలేజ్ సెలవు. ఓకే. అతను పంచాయతీ డిపార్ట్మెంట్. రోజు గరిమండ గ్రామంలో వాటర్ సమస్య ఉంది, బాలరేవులో వాటర్ సమస్య ఉంది అని చెప్పడం జరిగింది. అయితే మనకి ఎక్కడ లేనట్టు మనకి బోదరాళ్లలో సుమారు ఒక 36 గ్రామాలు ఉన్నాయి పంచాయతీలు కదా. ఓ గ్రామంలో పని జరిగి ఉండొచ్చు, ఓ గ్రామంలో జరగకపోవచ్చు. ఏ పని జరిగింది, ఏది జరగలేదు అన్నది మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం తప్ప పని చూడలేము. కాబట్టి మేము ఈ పంచాయతీ రికార్డు మొత్తం సీజ్ చేసి పట్టుకెళ్తున్నాము. ఎక్కడ ఏ వర్క్ జరిగింది అన్నది ఇంజనీర్లు అందరితో టీం వేసి, ఆ టీము ద్వారా గ్రామ ప్రజల ద్వారా తర్వాత మన ఇంజనీర్ల ద్వారా ఎంక్వైరీ చేపిస్తాం. ఎంక్వైరీ చేపించి దానిలో ఏదైనా తేడా వచ్చిందంటే ఆ డబ్బులు ఎవరు డ్రా చేసారో వాళ్ళ మీద యాక్షన్ పెడతాం. కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ పెడతాం. ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టు ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్ తెలుసు కదా మీకు వచ్చిన డబ్బులు ఏమయ్యాయి అన్నది మీకు ఇస్తాం. తర్వాత ఒక గ్రామ సభ పెట్టిస్తాము. గ్రామ సభకి ఎంపీడీఓ గారు వస్తారు, ఇంజనీర్లు అందరూ వస్తారు. వచ్చి మీ అందరికీ మీ గ్రామాల్లో ఏ అవసరాలు ఉన్నాయి, మీకు వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఆల్రెడీ ఖర్చు పెట్టిన డబ్బులు సరిగా ఖర్చు పెట్టారా లేకపోతే వృధా చేశారా, దుర్వినియోగం జరిగిందా లేదా అన్నది మీ గ్రామ సభ పెట్టి చెప్తారు. ఓకేనా. ఏదో అవలేని అధికారిని గ్రామానికి తీసుకొని వస్తాము. గ్రామాన్ని తీసుకొని వచ్చి మీకు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మీకు ఏ సమస్యలు ఉన్నాయి అన్నది చెప్పడం జరుగుతుంది. అలాగే స్వామలింగం ఇందాక మాట్లాడాడు, రోడ్లు సరిగా లేవు, అంగన్వాడీ బిల్డింగ్ సగంలో ఆగిపోయింది, స్కూల్ బిల్డింగ్ రేకులు ఎగిరిపోయి అని చెప్పించారు. అటువంటిది కూడా ఆ డిపార్ట్మెంట్కి పంపించి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఆ పని పూర్తి చేయించడానికి ఏర్పాటు చేస్తాం. ఓకేమ్మా. ఓకే, అందరికీ ధన్యవాదాలు. ఎవరు ఎక్కడ ఉన్నాడు? నీ నెంబర్ చెప్పు ఒకసారి. ఓకే, ఎవరైనా ఒకసారి ఫీడ్ చేసుకోండి నెంబర్ ఒకసారి. నా పేరు ఎం బాబురావు. తెలుసు కదా బాబురావు, లోకల్ యూఆర్టీ గారు. ఏదైనా ఉందంటే ఆయనతో మాట్లాడండి. ఆయన మండలంలో అన్ని పంచాయతీలు చూడవలసిన అధికారి. ఏముంటే ఆయనతో మాట్లాడండి. ఆయనకి ఇస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఆయన ఒకసారి నోట్ చేసుకుంటా నెంబర్ చెప్తే రాసుకోండి. 81